మస్తానియా దర్గాను తమకు అప్పగించాలని వర్క్స్ బోర్డు అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని దర్గా ధర్మకర్త రావీర్ రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా సంరక్షణ బాధ్యతలు తమ పూర్వీకుల నుండి నిర్వహిస్తున్నామని చెప్పారు. దర్గా వర్క్స్ పరిధిలోకి రాదని 1892లోనే మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టు తన జడ్జిమెంట్లో మస్తానియా దర్గా వర్క్స్ పరిధిలోకి రాదని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఏ విధంగా వర్క్స్ బోర్డు సభ్యులు దర్గాను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక నోటీసు చేతికి వాట్సాప్ పెట్టారు. నేను అన్నాను 11వ తారీఖు అంటే ఏమంటే నేను ఇలా కేరళలో ఉన్నాను, సోమవారం వస్తాను చూడన్నా, సోమవారం వచ్చి మీరు అడిగిన వాటికన్నిటికి కూడా నేను సమాధానాలు చెప్పాను అని చెప్పాను. నేను సోమవారం రావడం అయింది, టికెట్ కూడా ఉంది, నా ట్రైన్ టికెట్ ఇవన్నీ కూడా పెడతాను, చూపిస్తాను అవసరం లేదు. నాకు వాట్సాప్ వాళ్ళు పెట్టింది శుక్రవారం సాయంత్రం పెట్టారు 4కి. ఆ పెట్టిన ప్రకారం ఆ వాట్స్ పెట్టి దాన్ని వాళ్ళు ఏవైతే ఇవి ఇరిగేషన్స్ లేపారో వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పి వాటికి ఆన్సర్స్ కోర్టు ఆర్డర్లు ఇప్పుడు 1890, 1902, 1935, 1940, 1954, 65, 75, 85, 99, 2000లో జడ్జిమెంట్ క్లియర్ పెట్టి ఇవన్నీ ఉదాహరిస్తా. జిల్లా జడ్జి అప్పారావు గారు పూర్తిగా ఇది ఇచ్చారు. ఇది ఒక మతానికి ఒక కులానికి చెంది కాదు, సర్వ మతాలు అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. ఇది ఒక కోర్టు దీన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు, తారకులు తీసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఇది ఒక్క కమ్యూనిటీకి చెందినది అయితే కాదు, అందరూ కూడా చేసుకుంటారని ఇచ్చింది. వీళ్ళు ఎలిగేషన్స్ ఏవైతే లేపుతున్నారు, ఇప్పుడు హారతి ఇస్తున్నారు, ఫోటోలు పెట్టారు, అవన్నీ పెడుతున్నాయి. అవన్నీ కూడా దీనిలో ఇప్పుడు కాదు 1890లోనే ఇచ్చింది. బాబా గారు కాలం చేసిన తర్వాతే అప్పట్లోనే వేశారు. మెడ్రాస్ హైకోర్టు కానీ ఇవన్నీ బందర్ హైకోర్టు కానీ బందర్ కోర్టు కానీ ఇవన్నీ కూడా ఆర్డర్లతో సహా అన్ని ప్రతిదీ ఉంది. వీళ్ళు ఇచ్చిన నోటీస్ నాకు తీసుకున్నాను కదా, నా చేతికైతే ఇవాళ వాట్సాప్ వచ్చింది. అయినా కూడా నేను వాట్సాప్ని గౌరవించి ఆ వాట్సాప్లో ఉన్న దాన్ని ప్రింటెడ్ కాపీ తీసుకొని దానికి వాళ్ళు ఏవైతే ఎలిగేషన్ చెప్పారో ఆ ఎలిగేషన్ ప్రకారం మొత్తం కూడా ఆన్సర్ చేసి ఆ కోర్టు నెంబర్లు అవన్నీ కూడా ఇచ్చి నేను చేశాను. అవన్నీ కాకుండా నేనేదో పారిపోతున్నాను, నేను తీసుకుంటున్నాము, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను పారిపోతానికి నేనేమైనా దొంగనా, లేకపోతే దోపిడీదారినా, లేకపోతే ఇదే గ్రామంలో మీకు ఇప్పటికీ ఇది రాజకీయ ప్రాబల్యం చోటు చేసుకుందనేది మీకు అనుమానం ఏమైనా వ్యక్తం అవుతుందా? దీన్ని ఎలా భావిస్తున్నారంటారు? ఇప్పుడు విషయం ఏంటంటే వక్ బిల్ ఒకటి పాస్ అయింది. ఈ వక్ బిల్ పాస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ధర్మకర్తగా ఒప్పుకుంటే వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటారండి. మీ మీద ఎవరు రాయకుండా మీరు మాకు రాసిచ్చి ఒక కాగితం చెప్తే మేమంతా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగింది. ఎప్పుడు నోటీస్ ఇచ్చినా కూడా నేను ఆన్సర్ చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి కూడా నేను ప్రూఫ్లతో సహా మొత్తం చెప్పట్లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి వివాదం చోటు చేసుకోలేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఈ నోటీసులు వచ్చారు, ఒక బోర్డు వచ్చాయి అంటే రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుందని మీకు అనుమానం ఏమైనా ఎలా భావించాలి? ఏమో తెలియదండి దాని గురించి మనం అంత లోతుగా నేను వెళ్ళదు. ఇది అయితే నేను ప్రతివాడి దృష్టికి తీసుకెళ్ళాను, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాను, దృష్టికి కన్నా గారి ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఏం చేయగలిగితే అది ఏదైనా కోర్టు త్రూగా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి కోర్టు వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, నేనే పూర్తిగా సహాయ సహకారాలతో వాళ్ళకి ఇచ్చేస్తాను. కోర్టు ఆర్డర్ వరకు వెయిట్ చేయకుండా మేము వచ్చి దౌర్జన్యంగా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న దర్గా కాదు, ఒక ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న అద్దెకున్న వాళ్ళు ఖాళీ చేయడానికే చాలా కష్టం. దానికి ఒక ప్రొసీజరు, ఒక ఇది ఉంటుంది, లా ప్రాబ్లం. వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా వచ్చి చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టుని నేను గౌరవిస్తాను కాబట్టి మీ దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది, మీ దగ్గర కోర్టు ఆర్డర్ ఏదైనా ఉంటే కోర్టు ఆర్డర్గా వచ్చి మీరు కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది, మీరు వెళ్ళిపోవాలి ఈ నిమిషం అంటే ఈ నిమిషం వెళ్ళిపోతాను. అది బాబా గారి నిర్ణయం అనుకుంటా. స్థానిక ప్రజాప్రతినిధులను కలిసారా? వాళ్ళు ఏం చెప్పారు?
కలిసానండి, అందరినీ కలిసాను, అందరికీ కలుస్తున్నాను, అందరికీ ఇంటిమేషన్ కూడా చేస్తున్నాను. ఈ 2000 సంవత్సరంలో వచ్చిన జడ్జిమెంట్ నేను మొన్న ఒక 2018 వరకు నాకు తెలియక నేను వాళ్ళకి వర్క్ ట్యాక్స్ కట్టమంటే కట్టాను. అది చూపించుకుంటే దీంట్లో క్లియర్ కట్గా రాస్తుంది, ఇది బావాజీ నాయుడు ఫ్యామిలీస్ చెందింది, వర్క్ చెందిన ఇది కాదు అని మీరు ఎందుకు కడుతున్నారంటే నేను అదే వాళ్ళకి క్వశ్చన్ చేసి ఈ జడ్జిమెంట్ కాపీ కూడా వాళ్ళకి జడ్జ్ చేశారు. వీళ్ళు 2000 సంవత్సరంలో వచ్చిన జడ్జిమెంట్కి ఇంతవరకు అప్పీల్ వెళ్ళా, 25 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు కూడా వాళ్ళు అప్పీల్ వెళ్ళా. వాళ్ళకు నెక్స్ట్గా వచ్చిన దాన్ని అప్పీల్ వెళ్ళి వాళ్ళు ఏదైనా చేస్తే దానికి కింద కోర్టుగా హైకోర్టు అయినా సమాధానం చెప్పారు. వక్ఫ్ బోర్డు ట్యాక్స్ ఏదైనా కట్టాలి అని అడిగితే వక్ఫ్ బోర్డు అధికారులు మీరు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారా, ఎలా భావించాలి అంటారు? వక్ఫ్ ట్యాక్స్ కట్టాలంటే నేను మంచిగా అడిగితే నేను కడతానండి. నేను ఆల్రెడీ 2020 వరకు కట్టాను. నేను ఈ జడ్జిమెంట్ చూశాను, ఒక జడ్జి గారు చూసి చదివిస్తే అసలు ఏంటంటే పిచ్చోకున్నారు, అసలు మీరు ఒకే చెందది ఇది, మీరు ఎలా కడుతున్నారు అంటే నేను 2020 నుండి ఆపాను, 20 నుండి ఆపాను. ఈ 4 ఏళ్ళు కోవిడ్ టైం ఇది ఈ వక్ఫ్ ఈ 4 ఏళ్ళే నేను ఆపింది. దాని ఒక భూతంగా చూసి 9 లక్షలు బాకీ ఉన్నాడు, అందుకనే పారిపోతున్నాడు, మేము వస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే.